ఈరోజు అటుకులతో వడియాలు చేసుకుందాము. 2 టైం వాష్ చేసుకొని అర్ధగంట నానబెట్టుకుందాము. అయిందండి. అటుకులు నాలినాయి. వాటర్ అంతా తీసేసుకుందాం. ఇట్లా పిండేసి వాటర్ అంతా పిండేసి తీసుకున్నానండి. ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. బాగా పిసుకోవాలండి. చిన్న ఆలుగడ్డని ఉడకబెట్టుకునింది. ఇది కానీ మ్యాష్ చేసుకుందాం. 2 స్పూన్ శనగపిండి, జీరా పౌడర్, ధనియాల పౌడర్, వాము, 2 స్పూన్ మైదాపిండి. ఇది కానీ వేసుకొని కలిపేసుకుందాం. కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ, కట్ చేసిన కొత్తిమీర, కరివేపాకు, ఆనియన్, తగినంత సాల్ట్, కొద్దిగా బేకింగ్ సోడా, 2 చెక్కలు, నిమ్మకాయలు ఇట్లా కలిపేసుకోవాలి. నేను వాటర్ వేయలేదు, కావాలంటే మీరు కొద్దిగా వేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ అంటించుకొని అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నామండి. తిప్పేసుకుందామండి. ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, అన్నీ ప్రిపేర్ చేసుకుందాము. అంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఈరోజు అటుకులతో వడియాలు చేసుకున్నామండి. చాలా సింపుల్గా అయిపోతుంది. చాలా రుచిగా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఎలా చేయాలో చూపిస్తాను. ప్రాసెస్లో వెళ్ళిపోదాం.